ప్రెజర్ అంతా అయితే పోయింది, కుక్ అయితే అయిపోయింది. చూద్దాం. వావ్, బాగానే ఉంది చూడటానికి. మరి ఓకే, దీన్ని కొంచెం మెదుపుకుందాం, రుబ్బుకుందాం. నేను ఇందాక ఉప్పు వేసుకోలేదు కదా కుక్కర్లో, ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నా. చూడండి, మెదుపుకుంటున్నాను. ఈ పప్పు నేను నిజంగా అసలు ఎప్పుడు వినలేదు, ఎవరి నోట్లోంచి కూడా. మా ఫ్రెండ్ నోట్లోంచే విన్నాను. కానీ అది ఎట్లా ఉంటుందా ఏంటి, టేస్ట్ వైజ్గా ఎట్లా ఉంటుందా అని నాకు తెలీదు. నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదన్నమాట. ట్రై చేసి చూద్దాం అన్నట్టుగా నేను తనని రోజు వీడియో కాల్లో తనని ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటాను. పప్పు, క్యారెట్ పప్పు మీద ఏం కూర అంటే మాది క్యారెట్ పప్పు రా అంట. ఈరోజు చూడాలి క్యారెట్ పప్పు కామెంట్స్ ఎట్లా ఉంటాయి అని. తను కంపల్సరీ చూసి కూడా మెసేజ్ చేసింది నాకు. చూద్దాం అసలు ఎట్లా ఉంటుందా. తాలింపు వేసుకుందాం. ఇది మెదిగిపోయింది, తాలింపు అయితే వేసేసుకుందాం. ఇంకా కళాయి అయితే పెట్టుకున్నాను నేను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఎండుమిరపకాయలు వేసేసా, తాలింపులు, ఉంచుకున్న ఎల్లిపాయలు, మా చెట్టు కరేపాకు. చిట్టపాట ఏమి కోపమే నీకు. ఇంగువ చెప్పాను కదా, ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి ఇంగువ ఎప్పుడైనా సరే. నేను పప్పులోకి అయితే మస్తుగా వేస్తూనే ఉంటా, అలవాటు నాకు పప్పులోకి ఇంగువ. పప్పులోకి, పులిహోరలోకి, చారులోకి నాకు అలవాటు అనమాట. ఫైనల్లీ గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను నేనైతే. అయిపోయింది తాలింపు కూడా. దీంట్లోకి జుట్టు వేసుకున్నాం. ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. మరి దీంట్లోకి సర్వీస్కి ఒక ఆమ్లెట్ కానీ 2 అప్పడాలు కూడా ఉంటే ఎమ్మి. నాకు టైం లేదని నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు. నేను షాప్ తీసుకోవాలి కదా, మీ అందరూ తెలుసు కదా నాకు షాప్ ఉందని. క్యారెట్ పప్పు రెడీ. టేస్టింగ్ టైం. టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తాను. క్యారెట్ వల్ల చాలా యూజ్ అయితే ఉంది. కళ్ళకు మంచిది కదా క్యారెట్ తింటే, కళ్ళు షార్ప్గా పనిచేస్తాయి అన్నమాట, విటమిన్స్ దొరుకుతాయి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఎప్పుడు టమాటా పప్పు చారు ఇవే కదా, దీంట్లోకి అప్పడాలు కానీ లేదా ఒక ఆమ్లెట్ కానీ వేసుకుంటే చాలా మస్తుగా ఉంటుంది. ట్రై చేద్దాం అసలు ఇది ఎట్లా ఉంటుందో, ఏ టేస్ట్ ఉంటుందో. బాగానే ఉంది, అనుకున్నంత రీతి అయితే లేదు కానీ బాగుంది. చేసుకోవచ్చులేవే, చేసుకోవచ్చు అయితే పప్పు కూడా. కానీ యూస్ఫుల్ అనమాట. డైరెక్ట్గా మనం క్యారెట్ తినలేము, పిల్లలు కూడా తినరు కాబట్టి క్యారెట్ని ఫ్రై అంత ఇష్టపడరు కదా క్యారెట్ అదంతా. ఇట్లా పప్పులో వేసుకొని కూడా తినవచ్చు అనమాట. బాగుంది వెంకటలక్ష్మి. రోజు తనైతే కామెంట్ చేస్తాను అనమాట ఈ విషయంలో, క్యారెట్ పప్పు అని. ఓకే, తినొచ్చు. నా వీడియోస్ దాకా మీకు నచ్చినట్టయితే ఫాలో కంపల్సరీగా కొట్టండి. ప్రతి వీడియో అయితే మీ దగ్గర దాకా చేయలేదు అనమాట. ప్లీజ్ ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.